నా సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా అనుకున్నాను. అమ్మయ్యా, ఈ డబ్బులతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. శివ, టిఫిన్ చేసి వెళ్ళరా. అబ్బా, ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, నేను క్యాంటీన్లో తినేస్తాను. బై బై. రే శివ, ఇంట్లో ఇంత టిఫిన్లు చేయడం, వీడెళ్ళి క్యాంటీన్లో తింటాం. అయ్యో, లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాడే. అమ్మా, నేను తీసుకెళ్తానులే. రోజు మోసేది నేనే కదా. సరే, బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. సరే, బాయ్. బాయ్. అన్నయ్యకి బాక్స్ ఇచ్చేయి. సరే. ఏంటి ఏదో సీరియస్ గా రాస్తున్నావు? రాయడం కాదండి, గీస్తున్నాను. బొమ్మ గీస్తున్నాను. అబ్బో, మనకి బొమ్మలు గీయటం కూడా వచ్చా? వచ్చాన్నా? మన టాలెంట్ ఇంకా మీకు పూర్తిగా తెలియదు రాతగారు. బొమ్మ గీస్తే అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది. కావాలండి మీ బొమ్మ గీనా? నాకంత అదృష్టం వద్దులే. సరే, అలాగే అనుకొని తప్పించుకోండి. తప్పించుకోవడం ఏంటి? తప్పించుకోవడమే మరి. ఇప్పుడు నేను మీ బొమ్మ బాగా గీశానే అనుకోండి, మీరు నన్ను పొగడాలి. కానీ అది మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే వద్దని తప్పించుకుంటున్నారు. హలో, అంత లేదు. అంతకు మించే ఉందండి. అసలు మీ ఆడాళ్ళంతా ఇంతేనండి. మధ్యలో మా ఆడలు ఏం చేశారు? అంతా మీరే చేశారు. మా మగాళ్ళు మీ ఆడాలని కుప్పలు తెప్పలుగా పొగుడతారు. మీరు ఒక్కసారైనా మమ్మల్ని పొగిడారా? మీరు చీర కట్టుకుంటే పొగడాలి, బొట్టు పెట్టుకుంటే పొగడాలి, నగలేసుకుంటే పొగడాలి. మా మగాళ్ళ సగం జీవితం మిమ్మల్ని పొగడ్డానికే సరిపోతుందండి. కానీ మీరు అలా కాదు. ఏడవకు. ఇప్పుడు నువ్వు నా బొమ్మ వేయాలి, నేను పొగడాలి, అంతే కదా? ఎంత బాగా వేస్తావో చూస్తాను. చూపిస్తానండి నా టాలెంట్ మొత్తం. మీరు ఫస్ట్ కూర్చోండి. వచ్చి కూర్చోండి. ఏంటండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినట్టు నిద్రగండి. కొంచెం ఇలా అటు ప్రొఫైల్ పెట్టండి. ఇటు చూడండి, ఇక్కడ చూడండి. అలానే ఉండండి. కొంచెం చిండా. లుక్అప్, లుక్అప్. ఓకే, అలానే ఉండండి. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని.
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ఏంటలా చూస్తున్నావు? నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసు. ఏం తెలుసు? అది నాకు తెలుసు. అవును మనోహర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకెప్పుడో తెలుసు. ఎలా తెలిసింది? నువ్వు చూసే చూపులో, చూసే కేరింగ్, చేసే చేష్టలు అవన్నీ చూస్తే తెలీదా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో? అవును రాధా, ఏంటో తెలీదు. నేను చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. నీ ప్రవర్తన, ఎదుటి వాళ్ళపై నువ్వు చూపించే జాలి, ప్రేమ, నీకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి మాత్రం ఏం కాకూడదనే మనస్తత్వం. అన్నిటికీ మించి నీ మంచి మనసు, ఆ మంచి మనసున్న ఈ మంచి రూపం. నాకు కూడా మనోహర్, నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అంతకన్నా నువ్వంటే ఇష్టం. ఇన్నాళ్ళు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ ఈరోజు ఇలా చెప్తానని కళ్ళకు కూడా అనుకోలేదు. ఐ లవ్ యూ సో మచ్ మనోహర్. ఎగిరే మప్పులలోన పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. హృదయం చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుండే ఈ మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే, తగువులోనే చిగురు వేసిందే. పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలే. పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ. గాయత్రి, ఏమైందమ్మా? అయ్యో గాయత్రి, ఏమైందమ్మా? అమ్మా, గాయత్రి, ఏమైంది? ఏమైంది? చెయ్యి కాలిపోయిందమ్మా. వేడి నీళ్లు పడ్డాయి. అయ్యో, ఏది చూపించు. ఏది చూడి. ఏంట్రా ఇది? ఏదమ్మా? అయినా నువ్వెందుకు వంటగదిలోకి వచ్చావమ్మా? నా చేత్తో నీకు టిఫిన్ చేసి పెడతామని వచ్చానమ్మా. నేనేదో నా పనిలో ఉంటే ఈ రాధ
స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. అయ్యయ్యో గాయత్రి, ఏంటి రాధా? చూసుకోవాలి కదమ్మా. చూసుకునే చేస్తుంటుందే. పక్కన నా మనవరాలు ఉండడం చూసి దాని చెయ్యి కాల్చాలని కావాలనే పడేసుంటుంది. బామ్మగారు అది మాట్లాడకు. నువ్వు కావాలనే పడేశావు. నువ్వు ఒక్కదానే వంటగదిలో ఉన్నప్పుడు ఏ వేడి సాంబారో రసమో ఎప్పుడైనా నీ ఒంటి మీద పడిందా? నా మనవరాలు వచ్చినప్పుడే ఎందుకు పడింది? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే. నా మనవరాల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మా నువ్వు ఆగు. ముందా చేతికి ఏదో రాయమ్మా. నీకు నీ కూతురి చెయ్యి కాలిందన్న బాధ కన్నా దాన్ని తిడుతున్నానన్న బాధే ఎక్కువైపోయినట్టుందిరా. అత్తయ్య గారు, తనెందుకు కావాలని చేస్తుంది? అయినా నువ్వెప్పుడు జాగ్రత్తగానే ఉంటావు కదమ్మా. ఇప్పుడేమైంది? నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. కన్న కూతుర్ని చూసుకోకుండా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావు. జాగ్రత్తగా ఉండరు. మీరు మారరు. మాధవి, అలా చూస్తున్నావేంటే? నువ్వు వెళ్ళి అక్కడ వెనక్కి తీసుకురాపో. అలాగే అత్తయ్య గారు. ఏదమ్మా చూడండి. అయ్యో ఉండమ్మా, త్వరగా రావే. వస్తున్నాను అత్తయ్య గారు. ఇదిగోండి. చేపట్టు తల్లి. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రాధా. నువ్వేం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే స్టేజ్కి తీసుకొచ్చా. వాళ్లతోనే బయటికి పో అనిపించేలా చేస్తా చూడు. స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అయ్యో పర్వాలేదు, ఇలా ఇవ్వండి. నువ్వు రాస్తున్నావేంటి మనోహర్? మీరు రాసుకోవట్లేదు కదా. మీ గురించి మీరు మర్చిపోయినా నేను పట్టించుకోవాలి కదా. చూడండి ఎలా బొబ్బలెక్కాయో. అసలు ఎలా ఓర్చుకుంటున్నానండి? మంటగా లేదు? అర్థమైందిలేండి. ఈ బాధ కంటే అక్కడ అందరూ అన్న మాటల వల్ల కలిగే బాధే ఎక్కువై దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అంతే కదా? అక్కడ ఆవిడేమో చేతి మీద కొంచెం నీళ్లు పడ్డాయో లేదో ఏడ్చి గోల పెట్టింది. మీ కాలు మొత్తం కాలిన కిక్కురుమనలేదేంటండి? కాలిందని అప్పుడే చెప్పుంటే మీరు కావాలని పోయలేదు, ఏదో చెయ్యి తగిలి నీళ్లు పడ్డాయని వాళ్ళకి అర్థమై ఉండేది కదా. ఇన్ని మాటలనుండేవారు కాదు కదా. అసలు ఆ వేడి నీళ్లు నేను పెట్టలేదు, కావాలని పడేయటం కాదు కదా. నా చెయ్యి కూడా టచ్ అవ్వలేదు. మరి అలా చెప్తుందేంటి? అదే కదా తన స్పెషాలిటీ. తనే వేడి నీళ్లు పెట్టి నా కాళ్ళ మీద పడేసి తన చన్నీట్లో చెయ్యి పెట్టి నేను కావాలని పడేశానని సీన్ క్రియేట్ చేసింది. మరి మాట మీరు అక్కడే చెప్పుండాల్సింది కదా. చెప్పే ఛాన్స్ ఉందా? చెప్పినా వినే పరిస్థితిలో ఉన్నారా? తనకేమైందోనని టెన్షన్ పడ్డానికి, నన్ను తిట్టడానికి సరిపోయింది. అసలు మీ మీద వేడి నీళ్ళు పోసి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం తనకేంటి?
అందరూ నన్ను తిట్టుకునేలా చేయడానికి. అదే ఆ అవసరం గాయత్రికి ఏంటి రాదా? ఎందుకంటే తను గాయత్రి కాదు కాబట్టి. దానికి దీనికి ఏంటి సంబంధం? తను గాయత్రి కాదు అన్న అనుమానంతో ప్రూవ్ చేయాలని చాలా టెస్టులు చేయించాం కదా, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అన్నీ తనే గాయత్రి అని చెప్తున్నాయి. లేదు మనోహర్, తను గాయత్రి కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటికైనా నా మాట నమ్ము. నమ్మాను కాబట్టి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మీరు వెళ్ళిన ప్రతి చోటికి వచ్చాను, మీకు సపోర్ట్ చేశాను. ఇక చాలు రాదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. సరే, వదిలేస్తాను. ఒక్క విషయం చెప్పు. సత్య నా మీద వేడినీళ్లు పోసి తిరిగి నేనే పోశానని అందరికీ చెప్పి నన్ను తిట్టించడానికి కారణమేంటి? అదే అర్థం కావట్లేదండి. ఎందుకో నేను చెప్పనా? నన్ను ఈ ఇంట్లో లేకుండా చేయటానికి. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే తను గాయత్రి కాదని ప్రూవ్ చేస్తాను కాబట్టి. అలా అని ఎందుకు అనుకోవాలి? మేబీ మీరు మేడంకి బాగా క్లోజ్గా ఉండటం వల్ల అది చూసి తను ఓర్చుకోలేక పొసెసివ్నెస్తో మేడం గారితో మిమ్మల్ని తిట్టించడానికి అయి ఉండొచ్చు కదా. లేదు మనోహర్, తనలో పొసెసివ్నెస్ కంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది. మనం తన కోసం ఎంక్వైరీ చేయటం తనకి తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను బయటికి పంపించేయాలని చూస్తుంది. అర్థం చేసుకోండి. నీకే అర్థం కావట్లేదు రాధా. చాలా సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఇంకో అమ్మాయిని ఎక్కువగా అభిమానించడం చూసి తట్టుకోలేకపోతుంది. అంతే. నువ్వు మేడం గారికి కొంచెం దూరంగా ఉండు, అంతా సర్దుకుంటుంది. అది కాదు మనోహర్. చాలు రాధా, ముందు మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు నీ కాలు గురించి ఆలోచించాలి, ఇక్కడ చెయ్యాల్సిన పని గురించి ఆలోచించాలి. అంతేకాని ఆ అమ్మాయి గాయత్రినా ఇంకెవరోనా అలాంటి టాపిక్ మాత్రం మన మధ్యకి తీసుకురావద్దు. చిన్నప్పుడే కనిపించకుండా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందన్న సంతోషంలో ఉన్నారు మేడము సార్. ఇప్పుడు తను కూతురు కాదు అని నువ్వు అనుమానిస్తున్నావు అని వాళ్ళకి తెలిస్తే ఇంకా బాధపడతారు. అదిగో మీ అబ్బాయి వచ్చేసారు అత్తయ్య. ఏంటండి ఇంత ఆలస్యం? ఇదిగో ఇది తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. తీసుకో. ఏంటండి ఇది? నువ్వే చూడు. అరే, చీర. ఇది మామూలు చీర కాదు, అమ్మవారి చీర. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కామాక్షి అమ్మవారి చీర మనం వేలంపాట్లో తీసుకుంటాం కదా, ఈ సంవత్సరం కూడా నీకోసం తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం దక్కినా ఈ సంవత్సరం దక్కుతుందో లేదోనని కొంచెం కంగారు పడ్డాను. మొత్తానికి తీసుకొచ్చారు. నువ్వు కోరుకోవడం అన్నయ్య తీసుకురాకపోవడమా వదినా? 10,000 రూపాయలు చీర వేలంలో పోటీపడి మరీ 1,00,000 రూపాయలు దక్కించుకున్నాడు. శేషు, డబ్బులదే ఉంది శేషు. మీ వదిన సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. వావ్, సూపర్ నాన్న. అమ్మ ఇష్టాలకి ఇంత విలువిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. నా కొడుక్కి నా కోడల మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి. కరెక్ట్ నానమ్మ. అమ్మని ఇంతలా ప్రేమించే నాన్నున్నందుకు అమ్మ లక్కీ. నాన్నే లోకంగా బ్రతికే అమ్మున్నందుకు నాన్న లక్కీ. ఇంత గొప్ప అమ్మా నాన్నలు దొరికినందుకు నేను లక్కీ. అదేంటి గాయత్రి గారు,
కన్న తల్లిదండ్రులే కదా, ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చినట్టు దొరికిన తల్లిదండ్రులు అని అంటున్నారు. అసలు నీ అనుమానం ఏంటే? అది నా మనవరాలు కాదనా? అయ్యో, నేనలా అనలేదు బామ్మగారు. కన్న తల్లిదండ్రులే కదా, దొరికారని ఎందుకు అనటం అన్నా. ఇది నేను ఎప్పుడు దొరుకుతానో అని ఛాన్స్ కోసం చూస్తుంది. కన్నవాళ్లే రాదా, తప్పిపోయి మళ్ళీ దొరికాను కదా, అందుకే నేను చాలా లక్కీ అంటున్నా. బాగా కవర్ చేస్తోంది. బాగా చెప్పావు గాయత్రి. మొత్తానికి మంది లక్కీ ఫ్యామిలీ. ఏమైందిరా? అమ్మా, ఏమైంది? ఏం కాలా. అమ్మా అని అంతలా అరిచావు? అది మంది లక్కీ ఫ్యామిలీ కదమ్మా అని నీకు వినిపిస్తుందో లేదో అని కొంచెం గట్టిగా అరిచాను అంతే. నాకింకా చెవుడేమీ రాలేదులే. అందరూ ఉన్నారని మర్చిపోయి కుమ్మేస్తున్నాం, పరుగు పోతుంది. పోతే పోని, నిన్నందరి ముందు కుమ్మినా తప్పులేదు. మీ అన్న మీ వదినికి 10,000 చీర 1,00,000 రూపాయలకి కొని తెచ్చారు. నువ్వు కనీసం 10,000 కాదు కదా, 10 రూపాయల చీరన్నా తెచ్చావా? ఉండు, నీ సంగతి చెప్తా. ఫంక్షన్కి వెళ్తామన్నారు కదా, బయలుదేరండి. అలాగే అమ్మవారి చీర తెచ్చాడుగా అబ్బాయి, అది కట్టుకుని వెళ్ళు, చాలా బాగుంటుంది. అలాగే అత్తయ్య. అవునమ్మా, ఈ చీర చాలా బాగుంది, దీన్నే కట్టుకుని వెళ్ళు. అలాగే. అయ్యో, ఇదేంటండి పసుపు కుంకుమ అంటుకున్నాయి? అమ్మవారి చీర కదా, కట్టుకుని వెళ్దాం అనుకున్నాను. అదృష్టం లేనట్టుంది. ఎందుకు మేడం డిసప్పాయింట్ అవుతారు? పసుపు కుంకుమ మరకలు నిమ్మరసం పిండి సర్ఫ్తో వాష్ చేస్తే అవి తొందరగా పోతాయి. ఇలా ఇవ్వండి మేడం. వాళ్ళిప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి. నువ్వు ఉతికి ఆరేసేసరికి ఆ పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఏం కాదు బామ్మగారు. మేడం, మీరు రెడీ అవ్వండి. ఈలోగా నేను చీరని రెడీ చేసి తీసుకొస్తాను. రాధ ఎక్కడుంటే అక్కడ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. మరీ అంత పొగడక్కర్లేదు. ఈ కాలంలో ఆ చిట్కాలు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ముందు మీరెళ్ళి రెడీ అవ్వండి. ఎంత బ్యాడ్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక రకంగా మార్కులు కొట్టేస్తూనే ఉంది. దీన్ని పొగిడిన చోటే పడగొట్టాలి. పడగొడతా. మేడం, రాధా, చీర రెడీ. అక్కడ పెట్టమ్మా. సరే. ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే చేసేస్తుంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వనివ్వదు. రాధా, రాధా, ఏమింది మేడం? ఏంటిది?
బంగారం లాంటి చీర ఇలా కాలిపోయిందేంటే? పసుపు కుంకుమల్ని క్లీన్ చేసి ఐరన్ చేసి ఇస్తానని చెప్పి ఇలా కాల్చేసావేంటి రాధా? కొంచెం ఉంటే అమ్మవారి చీరే కదా అని కట్టుకుని వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు అసలు కట్టుకోవడానికే పనికి రాకుండా చేసావేంటి? నాకేం తెలీదు మేడం. నేను వాష్ చేసి ఐరన్ చేసినప్పుడు బాగానే ఉంది. మరింతలో ఎవరొచ్చి కాల్చేస్తారు? చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెప్తున్నావు. నిజం బామ్మగారు, నాకేం తెలీదు. నార్మల్. ఎలా జరిగిందో తెలియదు కానీ అక్కడ ఓపెన్ చేసి చూసేసరికి చీర కాలిపోయింది. నువ్వు కావాలని చేయలేదు. అప్పుడు నువ్వెందుకు బాధపడ్డావు? ఏదైనా ఒక సంఘటనకి మనం బాధ్యులం కానప్పుడు అది మంచైనా చెడైనా సరే దాని ఫలితానికి మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నువ్వే తప్పు చేయలేదని మేడం తర్వాత అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆవిడే అయ్యో పాపం రాదని తిట్టానే అని చెప్పి ఫీల్ అవుతారు. నేనేం ఆవిడ నన్ను తిట్టారని బాధపడడం లేదు. ఆవిడ బాధకి నేను కారణమయ్యానన్నదే నా బాధ. అరే నువ్వేం చేయలేదు కదా. నేను చేయకపోవచ్చు, కానీ ఈ చీర నా దగ్గరున్నప్పుడే కాలిపోయింది కదా. దానికి బాధ్యత నాదే కదా. అమ్మవారి చీర మేడంకి చాలా సెంటిమెంట్. ఎంతైనా సరే ప్రతి సంవత్సరం వేలం పాట పాడి మరి సార్ మేడం కోసం తీసుకొస్తారు. ఈ సంవత్సరం రాకపోయినా బాగుండేదేమో. అదృష్టం లేదనుకొని వదిలేసి ఉండేవారు. కానీ ఈ చీర కాలిపోవటం వల్ల చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. 10 కోట్ల కాంట్రాక్ట్ పోయినప్పుడు కూడా మేడం మొహంలో ఇంత బాధని చూడలేదు. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందని తిరిగి ధైర్యం చెప్పేవారు. అలాంటిది ఆవిడ్ని ఇలా చూసేసరికి నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ మొహంలో సంతోషం చూస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. అయితే అది నీ చేతిలోనే ఉంది. నా చేతిలోనే ఉంటే నేనెందుకిలా ఏడుస్తూ కూర్చుంటాను? వెటకారం వద్దు మనోహర్. అయ్యో వెటకారం కాదు, నేను సీరియస్గానే చెప్తున్నా. నువ్వు డిప్రెషన్లో ఉండి ఆలోచించట్లేదు కానీ లేదంటే నీకే అద్భుతమైన ఐడియాలు వచ్చుండేవి. నాకైతే ఏ ఐడియాలు రావటం లేదు. నీకేమైనా వస్తే చెప్పు. మేడం గారి మొహంలో నవ్వు చూడాలి అంతే. అలా అయితే మళ్ళీ ఆ చీర కట్టుకునేలా చేయడమే. వెటకారం వద్దని చెప్తున్నాను కదా. కాలిపోయిన చీర కట్టుకోవటానికి ఎలా పనికొస్తుంది? ఇప్పుడు నీ ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందనుకో, ఫోన్ పడేస్తావా? స్క్రీన్ మార్చుకొని వాడుకుంటాం కదా. అలానే ఇల్లు పైకప్పు పాడైపోయిందనుకో, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? రిపేర్ చేయించుకొని అదే ఇంట్లో ఉంటాం కదా. ఏదైనా సరే ఎక్కడ పాడైపోయిందో అక్కడ సరిచేస్తే సరిపోతుంది కదా. అంతా పోయినట్టు ఎందుకంత బాధపడ్డాం? చాలా థ్యాంక్స్ మనోహర్. ఇప్పుడే వచ్చేస్తాను. హే, ఐడియా వచ్చిందా? వచ్చింది నీ వల్లే. ఇప్పుడే వస్తానండు. ఏంటో రాధా అన్నిటికీ ఫీల్ అవుతుంది. పెళ్ళై ఇన్ని సంవత్సరాలయ్యింది. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర తెచ్చిస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరిగింది లేదు.
ఈసారి మాత్రం ఎందుకు ఇలా జరిగింది? ఇంతకు ముందు ఆ దరిద్రం ఇంట్లో లేదు కదా. అవునమ్మా, నానమ్మ రాదని తిడుతూ ఉంటే పాపం ఎందుకు ఊరికే తిడుతోంది అనుకున్నాను గాని ఎందుకో ఇప్పుడు అర్థమైంది. నిజమే అత్తయ్యా, పొద్దున్న గాయత్రి చేతి మీద వేణీళ్లు పోసింది. ఇప్పుడు అక్కయ్య చీర తగలబెట్టింది. ముందు ముందు ఇంకేం చేస్తుందో. మళ్ళీ ఏం ఘనకార్యం చేద్దామని వచ్చావే? అసలు నీకేం అన్యాయం చేశావే మా వాళ్ళని ఇలా ఏడిపిస్తున్నావు? నేనే తప్పు చేయలేదు, ఎవరిని బాధ పెట్టాలనుకోవట్లేదు బామ్మగారు. మేడం, చీర తీసుకోండి. ఆ చీర కాలిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ అదే తెచ్చిస్తావేంటే? ఇంకా ఏడిపించాలని చూస్తున్నావా? మేడం, తీసుకోండి. చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం చేస్తోంది ఇది? తీసుకోండి మేడం. ఒక్కసారి నా మాట వినండి. ఒక్కసారి చీర చూడండి ప్లీజ్. తీసుకోండి మేడం. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడే ఇంకా బాగుంది కదండి? చూడండి. అవును, నువ్వే చేస్తావా రాదా? అవును సార్. బాగుందమ్మా, తిరుగు లేదంతే. నేను దీన్ని బ్యాట్ చేద్దామని చీర కాల్ చేస్తే దాని మీద డిజైన్ వేసుకొచ్చి మళ్ళీ మార్కులు కొట్టేసింది. దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? అమ్మా చూసావా, రాధ ఎక్కడుంటే అక్కడ ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదా. ఇదిగో ఇదే ఆ పరిష్కారం. గొప్ప పరిష్కారం వచ్చిందిలే. అసలు సమస్య దానివల్ల వచ్చిందన్న సంగతి మర్చిపోవద్దు. సమస్య రాధ వల్లే వచ్చిండొచ్చు బామ్మగారు, కానీ కావాలని చేయలేదని రుజువైంది కదా. మీరు అనుకున్నట్టు తను కావాలనే చేసుంటే, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశమే ఉండుంటే ఇలా చీరకి ఇలా కొత్త రూపం తీసుకొచ్చేది కాదు కదా. ఏదైనా వస్తువు కాస్త పాడైతే చెడిపోయిందని చాలా బాధపడిపోతాం మేడం. కానీ కాస్త రూపం మార్చుకుంటే అది ఇచ్చే ఆనందమే కొత్తగా ఉంటుంది. నిజమే మనోహర్. నువ్వేంటో తెలిసినా కూడా పొరపాటుకి తప్పుకి తేడా తెలియకుండా ఏదేదో అన్నాను. అదేం పట్టించుకోకు రాధా. అయ్యో పర్వాలేదు మేడం, ఇప్పుడు మీ బాధ పోయింది కదా, అది చాలు. చీర రెడీ అయింది కదా, ఫంక్షన్కి వెళ్ళండి మేడం. ఫంక్షన్కా? చీర కాలిపోయింది కదా అని సెంటిమెంట్గా వెళ్ళకూడదనుకున్నాను. ఏదో అదృశ్య శక్తి నా పక్కనున్నట్టే. ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నానన్నా
ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించానన్నా తనే కారణం. బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ బాగానే ఇస్తున్నావు కానీ తనెవరు చెప్పు బాబు. తనెవరో నీకు కూడా తెలుసు రాదా? నాకు తెలుసా? అవును, నాతో పాటు తనని చాలాసార్లు చూసా. నీతో పాటు చూసానా? ఎక్కడ చూసాను? ఎవరిని చూసాను? బాగా గుర్తెచ్చుకో. మహాప్రభు, నాకంత మెమరీ పవర్ లేదు. ఎవరు? నువ్వే చెప్పు. ఎవరు? నేనా? అక్కడెవరున్నారు? నీ టీషర్ట్ తప్ప. నేను చెప్పింది నా టీషర్ట్ గురించే రాదా? ఏంటి మళ్ళీ వెటకరమా? లేదు, ఈ టీషర్ట్ గురించే చెప్పాను. ఈ టీషర్ట్ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచే నాకు అదృష్టం కలిసి వచ్చింది. హలో, టాపిక్ మార్చుకు. తనెవరో నాకు తెలుసు అన్నావు, నీతో కలిసి చూశాను అన్నావు. ఇప్పుడు మాట మారుస్తావేంటి? నువ్వే అని చెప్పేయాలనుంది రాదా, కానీ ఇంకా ధైర్యం సరిపోవడం లేదు. నేనేం మాట మార్చట్లేదు రాదా, నిజమే చెప్పాను. తనెవరో నీకు తెలుసు అన్నాను. ఇది నా టీషర్ట్ అని నీకు తెలుసు కదా. ఇది నేను వేసుకోవడం నువ్వు చాలాసార్లు చూసావు కదా, అదే చెప్తున్నా. దేవుడా, ఒక టీషర్ట్ గురించి ఎవరైనా మనిషి గురించి చెప్పినట్టు చెప్తారా? ఎవరైనా ఉంటే చెప్పు మనోహర్. నాకు బాగా ఇష్టమైంది వస్తువు అయినా మనిషి అయినా నేనిచ్చే విలువ అలా ఉంటుంది. సంతోషించండి. చెప్పమని ఇంతలా బలవంతం చేస్తున్నావంటే నేను తన గురించి అనుకుంటున్నానని అర్థమైందా? లేదంటే నాతోనే చెప్పించాలనుకుంటుందా? చెప్పేద్దామా? వద్దు, రిస్క్ ఎందుకు? నిజంగా నేను ఈ టీషర్ట్ గురించే చెప్తున్నా రాదా. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే మేడం చీర చిరిగిపోతే నువ్వు అద్భుతమైన డిజైన్ చేసి ఇంకా అందంగా చేసావు కదా. అలాగే ఇదిగో ఈ టీషర్ట్ కొంచెం ఇక్కడ చిరిగింది, దీని మీద కూడా ఒక మంచి డిజైన్ వేస్తావా? ఇవ్వు. నువ్వింత బిల్డప్ ఇస్తూ చెప్తుంటే నేను ఇంకేదో ఊహించుకున్నాను. ఐ లవ్ యూ చెప్పడానికి మంచి ఛాన్స్ వచ్చినా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇంత పిరికివాడి ఏంట్రా మనోహర్, ఇలా అయితే ఎప్పటికి చెప్తావు? ఈ అవతారం ఏంటి? ఏం చేస్తున్నావయ్యా ఇంతసేపు లోపల? రేపు శ్రావణ శుక్రవారం కదా. అవును, అందుకని బాత్రూంలో కడుగుతున్నావా ఏంటి? నువ్వు తలుచుకుంటే అంత పని చేయిస్తావు గాని ప్రస్తుతానికి కాళ్ళు కడుక్కుంటున్నా. ఇంతసేపా? అవును, రేపు నువ్వు నా కాళ్ళు కడిగి నీ నెత్తి నీళ్లు చల్లుకుంటావు కదా, అప్పుడు నా పాదాలు నీట్గా ఉండాలి కదా.
లేకపోతే నీకే ఇబ్బంది కదా, అందుకే సబ్బెట్టి అడుక్కున్నా. ఎలకతోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టు ఎంత సబ్బేసి రుద్దినా నీ పాదాలు మారవు, నీ ఓటము మారదు కాని అసలు నేనెందుకు నీకు పాద పూజ చెయ్యాలి? ఎందుకంటే శ్రావణ శుక్రవారం అందరు భార్యలు భర్తలకి పాదపూజ చేస్తారు, అది రూలు. మ్మ్. అసలు భర్త అంటే ఏంటో తెలుసా? భరించువాడే భర్త. నువ్వెంత కొట్టినా భరిస్తున్నాను కదా. ఓ ఇందుకే కదా నువ్వు నా చేతిలో తన్నులు తినేది. భర్త అంటే భార్య కోరింది తెచ్చి పెట్టాలి. బావగారిని చూసావా? అక్క కోసం చీర తీసుకొచ్చారు, నగలు తెస్తారు. నా కోసం నువ్వేం తీసుకొచ్చావు? ఉసై, నువ్వేంటే మా వదినతో పోల్చుకుంటున్నావు? మా వదినంటే బిజినెస్ మేనేజ్ చేస్తుంది, ఇల్లు మేనేజ్ చేస్తుంది. నువ్వు వంటగదికే తప్ప దేనికి పనికిరావు. అది కూడా ఎప్పుడు ఎలా వండుతావో నీకే తెలీదు. ఒట్టి మట్టి బుర్ర నీది. నీకు చీరలు నగలు కావాలా? పైగా మా వదినతో నీకు పోలిక. ఆవిడ లెవెలేంటి, నీ లెవెలేంటి? ఆవిడ హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? నా హైట్ తెలియాలా నీకు? నా హైట్ ఇప్పుడు నీకు అవసరమైందా? వాగుతావురా నువ్వు? హా శేషు, శేషు, హా? ఏం జరుగుతుందా ఇక్కడ? అత్తయ్య అది చెప్పవే, చెప్పు. మా అమ్మని చూడగానే మాటలు రావట్లేదా నీకు? నేను చెప్తానమ్మా. దీనికి చీరలు నగలు కావాలంటమ్మా. ఒకటే సతాయిస్తుంటే తిక్కలేసి తంతున్నా. ఆడవాళ్ళు అన్నాక చీరలు నగలు అడుగుతారా? కొనకపోతే మాటలతో సర్ది చెప్పుకోవాలి గాని ఇలా తన్నుకుంటారా? ఇది మాటలతో ఏ రకం కాదమ్మా. 4 తంతే గాని ఇది దారిలోకి రాదు. ఒరే, అవును, నువ్వు తంతే అది కిందుండాలి, నువ్వు పైనుండాలి కదా. మరి నువ్వేంటి కింద పడున్నావు? అది నిలబడి తంతు ఉండగా సపోర్ట్ దొరక కింద పడి తంతున్నానమ్మా. అందుకే నేను కింద పడి తంతున్నాను అనుకో, అప్పుడు ఇంకా కింద పడటం ఉండదు కదా. నువ్వు ఒక తింగరోడివి, అదొక తిక్కల్ది. మీ పాటలేవో మీరు పడండ్రా. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వెళ్ళు. సరే సరే, ఏడ్చవలేరా? కింద పడేసి నన్ను తొక్కుతావా? ఏదో కవర్ చేయడానికి వందంటావు, వదిలేవి. నీకు ఈ డోస్ సరిపోలేదు. నీకు ఏయ్! ఎక్కడికి పారిపోతావు? చీకటి పడితే గదిలోకే కదా రావాల్సింది. అప్పుడు చెప్తా నీ పని. రాధా, ఏంటి గాయత్రి గారు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? మా నాన్నగారికి హెల్త్ బాగోలేదు, కండిషన్ సీరియస్ గా ఉంది. అయ్యో, హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెళ్దామంటే ఈ రోజే ప్రొవిజనల్ బడ్జెట్ ఫైల్ సబ్మిట్ చేయాలి. మనోహర్కి ఇచ్చి పంపిద్దామంటే తన ఫోన్ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో నాకు తెలియటం లేదు. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. అయ్యయ్యో, మేడంకి సరికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవటం లేదు. కలవు. నాకు కలిసి రావాలని రాసిపెట్టుంటే వాళ్ళ ఫోన్లు ఎందుకు కలుస్తాయి? కలవు. నిన్ను ఇరికించటానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు రాధా. ఈ ఫైల్ అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. ఏం చేయాలో తెలియటం లేదు గాయత్రి గారు. నేనున్నానన్న సంగతి మర్చిపోయావా? ఒక్క మాట చెప్తే నేను తీసుకెళ్లి సబ్మిట్ చేసుండేదాన్ని కదా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీరు సబ్మిట్ చేస్తారా? ఎందుకు చేయను? మీ నాన్నగారిని కాపాడుకోవడం నీకు ఇంపార్టెంట్ అయితే
ఈ ఫైల్ సబ్మిట్ చేయడం నాకు ఇంపార్టెంట్. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ గాయత్రి గారు. ఈ ఫైల్ని సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళొక ఫామ్ ఇస్తారు. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడున్నాయి. చాలా జాగ్రత్తగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా రాయాలి. ఏమిటే నా మనవరాలకి జాగ్రత్తలు చెప్తున్నావు? బడ్జెట్ ఫైలే నానమ్మా. పాపం రాధకేదో అర్జెంటు పనుందని వెళ్తోంది. నన్ను ఆఫీసులో సబ్మిట్ చేయమని అడుగుతోంది. జీతం తీసుకునేది అది, పని చేయాల్సింది నువ్వా? మీ అమ్మా నాన్న ఇదేదో పెద్ద పనిమంతురాలని అన్ని పనులు దేనికే అప్పగిస్తారు. ఇదేమో ఏదో ఒక సాకు చెప్పి తిరిగి నీకే అప్పగించి మెల్లగా జారుకుంటుంది. సాకు కాదు బామ్మగారు. రాధా వదిలే. నువ్వు నేను ఇద్దరం తొందరగా వెళ్ళాలి కదా. ఏం చేయాలో తొందరగా చెప్పు. ఏమీ లేదు గాయత్రి గారు. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రాస్తే చాలు. బడ్జెట్ అమౌంట్ చాలా ఇంపార్టెంట్. 5 కోట్లు ఉంటుంది కదా. 5 కోట్ల? ఆ డబ్బు నాకిస్తే 5 సినిమాలు తీస్తా. కనీసం 1 కోటైనా ఇవ్వండి అక్క. 1 సినిమా అయినా తీసుకుంటాను. ఏడ్సవలే బడుతాయి. అరటిపండు వచ్చినట్టుగా అన్నీ ఏం చెప్పక్కర్లేదు. నువ్విక్కడ జీతానికి పనిచేస్తే ఇదంతా నా మనవరాలి సొంతం. ఏది ఎలా చెయ్యాలో దానికి బాగా తెలుసు. ఏదో వెలగబెట్టడానికి వెళుతున్నావు కదా, వెళ్ళు. నువ్వు వెళ్ళు రాధా. థ్యాంక్స్ గాయత్రి గారు. అలాగే ఈ విషయం మేడంకి సరిగ్గా చెప్పండి. వాళ్ళ ఫోన్లు కలవటం లేదు. పని చేయకపోయినా గుర్తింపు మాత్రం కావాలి. బామ్మ నువ్వు ఊరుకో. చెప్తాలే రాధా, నువ్వు వెళ్ళు. నాన్నకి ఎలా ఉందో ఏంటో. ఏంటమ్మా ఆ ఫైలు? నానమ్మా నాకు 1 కోటి ఇవ్వా. నిన్ను సినిమా తీస్తావరా సినిమా? ఇంకా రాదేంట్రా? ఎప్పుడెప్పుడు కనిపిస్తుందని గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఇంతమంది అమ్మాయిలుండగా నీకు రాధ పిచ్చంటన్నా? పిచ్చన్నావుగా, ఇలాగే ఉంటుంది. ఎంత వద్దంటే అంత కావాలనిపిస్తుంది. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలి. తాళి కట్టి మోజు తీరాక ఏ దుబాయ్ సెట్కో అమ్మేయాలి. అన్నా అదిగో అన్నా. వచ్చేవా రాదా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి రాదా, నీ కుటుంబానికి కష్టం వస్తే నేను రిలాక్స్గా ఉండగలనా చెప్పు? నీ నాటకాలాపి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఏంటి రాదా, ఈ పరిస్థితుల్లో కూడా ఇలా మాట్లాడుతున్నావు? సమయానికి నేను అక్కడున్నాను కాబట్టి వెంటనే మామయ్యను హాస్పిటల్కి తీసుకొచ్చాను. అదే నువ్వుండుంటే తీసుకొచ్చుండేదానివి. నువ్వెక్కడున్నావో తెలీదు. అవును, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు రాదా? ఎందుకు తెలిస్తే అక్కడికి కూడా వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేద్దామనా? అసలు మా నాన్నకి ఇలా జరగడానికి కూడా నువ్వే కారణమేమోనని నాకు డౌట్ వస్తోంది. నేనేం చేశాను? నన్ను రప్పించటానికి ఏమైనా చేస్తావు. చిన్న పిల్లాడైన నా తమ్ముణ్ణి మాయ చేసి వాడికి లేని అలవాట్లు నేర్పించావు. వాణ్ణి నువ్వు గుప్పెట్లు పెట్టుకున్నావు. నన్ను రప్పించటానికి అప్పుల వాళ్ళని ఇంటి మీదకి పంపించి గొడవ కూడా నువ్వే చేయించుంటావని నా అనుమానం. తెలివైందే, మొత్తానికి పసిగట్టేసింది. నా అనుమానమే నిజమై
నువ్వా కారణమని తెలియాలి. మా నాన్నకేమైనా జరగాలి. నిన్ను వదలను. ఎందుకు రాదా అంత కోపం? నీకోసం ఏమైనా చేస్తానని తెలిసినప్పుడు అరే నీకోసం ఎంత ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలి కదా. నువ్వు నా ప్రాణం రాదా. చెప్పు తెగుతుంది. పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. ఒకసారి తప్పు చేశావు, కానీ నా తమ్ముడు నీ దగ్గర అప్పు చేసి అప్పు చేశాడన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేశాను. ఈసారి అలాంటి ఆలోచన వచ్చినా క్షమించను. పో. అమ్మా, అమ్మ రాధా, రాధా. మీ నాన్నగారే చూడండి, మీ నాన్నగారిని. ఏడవకమ్మా, నాన్నకేం కాదు. ముందు డాక్టర్ ఏమన్నారో చెప్పు. ఇంకా ఏం చెప్పలేదమ్మా, ఏవో టెస్టులు చేస్తున్నారు. నాన్న బానే ఉన్నాడక్క, కానీ శివ డబ్బులు ఇవ్వాలని వాళ్ళెవరో వచ్చి గొడవ చేసేసరికి తట్టుకోలేకపోయాడక్క. ఏయ్, అన్నిటికీ నేనే కారణమని చెప్తావేంటి? నాన్న ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది అంతే. నా వల్లే అంటే ఊరుకునే లేదు చెప్తున్నా. అదృష్టం కాలి దగ్గరికి వస్తుంటే తన్ని తరిమేస్తున్నావు రాదా. కాసేపట్లో మీ నాన్నకి ఆపరేషన్ చెయ్యాలి, అది గుర్తుంచుకో. మా నాన్నని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు. పెంపుడు కూతురువని రుజువు చేసుకుంటున్నావు రాదా. అదే నీ కన్న తండ్రి అయితే ఇంత స్వార్థంగా నీ గురించి ఆలోచిస్తూ ఇంత జాగు చేస్తావా? అవునరా, నేను సొంత కూతుర్ని కాదు, కానీ అంతకన్నా ఎక్కువ.